ఆరాధించడానికి. Our God, He loved us so much. మన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. And His love we can express when our hearts are filled with joy. That love we can express it. ఎప్పుడైతే ఆయన ప్రేమను మనం అనుభవించి గుర్తెరిగి రుచి చూసిన వారికి ఉంటామో దాన్ని మనం బయట వ్యక్తీకరించవచ్చు. That's the reason today early morning we all gather together and we worship the Lord through the songs. అందుచేతనే మనం ఈ రోజున ఉదయకాలంలో మనందరం చేరి వచ్చి పాటల ద్వారా దేవుణ్ణి మనం ఆరాధించాం. Let us turn our Bible Romans 8:32. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. 32 and 35. 32, 35 వచనాలు. Let us read all together. మనం అందరం కలిసి చదువుదామండి. Romans 8:32, 34. రోమీయులు రాసిన పత్రిక 8, 32, 35. He that spared not his own son, సొంత కుమారుని అనుగ్రహించుట వెనకతీయక మనందరి how కొరకు shall ఆయన he not with him also freely give us సమస్తం all మనకి ఎందుకు things? అనుగ్రహింపడు. 34. 34. Who is he that condemneth? శిక్షించి 34 Is Christ that died, yeah, rather that is risen again, who is even at the right hand of God, who has also maketh intercession for us. Shall we read one more verse? ఇంకో మాట చూసుకుందామా. Psalms 96. కీర్తనలు 96. 96:9. 96:9. Shall we read all together? మనం అందరం కలిసి చదువుదామండి. Parishuddha, worship the Lord in the beauty of holiness, fear before Him all the సర్వభుజనులారా ఆయన సన్నిధి వనుకుడి. Let us pray. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన దేవా, ఈ ఉదయకాల సమయం నీ పాద సన్నిధికి చేరి వచ్చింటున్నామయ్యా. నేను ఆత్మతో సత్యముతో నేను ఆరాధించే హృదయమును మనస్సును మాకు కలిగ చేయి ప్రభువా. మా పూర్ణ హృదయముతో నేను ఘనపరిచే కృపను మాకు దయచే ప్రభువా. తండ్రి, నీవు నమ్మదగిన దేవుడు తండ్రి. మా కొరకై నీవు కల్వరి సిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తమును బట్టిగా నీకు స్తోత్రం చెల్లిస్తూ సహాయపడమని ప్రభువా. అయోగ్యాన్ని నన్ను జ్ఞాపం చేసుకుని రక్తంతో కడుగు, తర్జుమ చేస్తున్న దాసుని కానీ సిలువలో మరుగుపరుచుకోమని సహాయం దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. The verse we read in Romans 8:32. మనము చదివిన వాక్యము రోమీయులు రాసిన పత్రిక 8:32 వచనంలో, He that, let us read all together. మళ్ళీ అందరం కలిసింది. He that spared not his own son, but delivered him up for us all. మనందరి కొరకు How shall he ఆయన not అప్పగించినవాడు ఆయనతో also పాటు freely సమస్తం give us మనకెందుకు all అనుగ్రహింపాడు. Here, Paul is emphasizing the importance of the salvation. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రక్షణ ఔన్నత్యం గురించి ఆయన చెప్తున్నాడు. Salvation is very precious. రక్షణ అనేది చాలా ప్రశస్తమైనది. It is a gift of God through our Lord Jesus Christ. He has given us this great salvation. ఇది దేవుని యొక్క వరమే. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఈ గొప్ప రక్షణను మనకు అనుగ్రహించాడు. God did not spare his own son and he delivered him to suffer on the cross. దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనతీయక కలవర శిలువలో ఆయన శ్రమ పడటానికి అనుమతించాడు. Today, through his death and resurrection, we have this great salvation. నేడు ఆయన యొక్క మరణము పునరుద్ధానము ద్వారా మనము గొప్ప రక్షణ కలిగి ఉన్నాం. Through his death and resurrection, we have that great salvation. ఆయన యొక్క మరణము పునరుద్ధానం ద్వారా గొప్ప రక్షణ మనకుంది. To give you and me that great salvation, he did not spare his son, he suffered on the cross. ఆయన ఆ గొప్ప రక్షణ మనకి ఇవ్వడానికి తన సొంత కుమారుని ఇయ్యకుండా వెనతిరగలేదు. ఆ గొప్ప శ్రమకు ఆయన అనుమతించాడు. God has shown his unconditional love on the cross of Calvary. దేవుడు కల్వరి శిలువలో ఆయన షరతు లేని ప్రేమను ప్రకటించాడు. For all the mankind, and he has given the free gift of salvation. మనుషులందరికీ కూడా ఉచితమైన గొప్ప రక్షణను వరముగా ఇచ్చాడు. John 3:16, for God so loved the world, so whosoever believeth in him should not perish but have everlasting life. యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాను. Through his death and resurrection,
we have this great, God has given us this great salvation. ఆ యొక్క ప్రియ కుమారుని యొక్క బలి అర్పణ ద్వారా, ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనందరికీ గొప్ప రక్షణ అనుగ్రహించాడండి. He has granted us all the spiritual blessings and joy in His presence. ఆయన యొక్క సన్నిధిలో ఆత్మ సంబంధమైన ప్రతి వరమును, ఆయన సన్నిధానంలో సంతోషమును మనకిచ్చాడు. When Lord Jesus Christ was hanged on the cross, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో వేలాడినప్పుడు the Father was looking at Lord Jesus Christ, His Son. మరి తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మీద చూస్తున్నారు. And what was His reaction? ఆయన యొక్క ప్రతిస్పందన ఎలా The ఉండుంటుంది? Son was hanging on the cross and He was crying. He cried with a loud voice. మరి చూడండి, కుమారుడు కలువరి శిలువలో వేలాడుతూ వేదన పడుతూ బిగ్గరగా కేకలు వేస్తూ అంగలారుస్తున్నాడు. Matthew 27:46, if you see, మత్తయి 27:47 వచనము చూస్తే He cried with a loud voice. ఆయన గొప్ప స్వరముతో కేక పెట్టాడు. Eli, Eli, lama sabachthani. ఏలి ఏలి లామా సబక్తాని అని. My God, why have you forsaken me? నా దేవా నన్నేలా చేయి విడిచితివి. Just imagine the father's reaction. ఒకసారి ఊహించండి తండ్రి యొక్క ఆ ప్రతిస్పందన ఎలా ఉంటుందో. How physical fathers we suffer when our children are suffering, how we cannot see them. చూడండి, మనము ఎలాగా భౌతికమైన తండ్రిలాగా బిడ్డలు శ్రమ పడుతూ ఉంటే చూడలేం కదా. But when His own Son, begotten Son, Lord Jesus Christ, when He was suffering on the cross, మరి దేవాది దేవుని యొక్క ఏకైక కుమారుని యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో వేదన గుండా వెళ్తుంటే Father looked at Him. తండ్రి కుమారుని చూశాడు. And He looked at him. He was just quiet and He was looking at him. ఆయన మౌనంగా ఉండి తన కుమారుని చూస్తూ ఉన్నాడు. What his father's reaction was very quiet. తండ్రి యొక్క ప్రతిస్పందన మౌనమే. Because father he was willingly ready to offer his son on the cross. ఎందుకంటే తండ్రి తన స్వచిత్తముగా ఇష్టపూర్వకంగా తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని కలువరి శిలువలో అర్పణగా ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. Even Lord Jesus Christ, His Son also, He was ready to suffer for all the mankind. యేసుక్రీస్తు ప్రభువు తన కుమారుడుగా ఉన్న ఆయన కూడా లోకమందరి కొరకు శ్రమ అనుభవించటానికి ఇష్టపడ్డాడు. He was very obedient to his father. తన తండ్రికి విధేయుడైన కుమారుడుగా ఉన్నాడు. Here we can see father and son together. They are fulfilling the for all the mankind. They are there on the cross. చూడండి, మానవ కోటిలందరికీ రక్షణార్థము తండ్రి కుమారులు ఇరువురు కూడా ఆ కలువరి శిలువలో ఇష్టపూర్వకంగా వారు మరి బలి ఇవ్వటానికి నిశ్చయించారు. Father was willingly ready to offer his son. తండ్రి కుమారుని ఇష్టపూర్వకంగా బలి ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. Son was very obedient and he was ready to willingly offer himself as a living sacrifice on the cross. కుమారుడు కూడా తండ్రి మాటకు విధేయుడై తన ఇష్టపూర్వకంగా సజీవ యాగముగా తను తాను ఇచ్చివేయటానికి ఇష్టపడ్డాడు. Isaiah 53:2. యెషయా 53:5 There was no beauty in him. 53:2 వచనంలో ఆయనలో మరి అందము సౌందర్యము ఏమీ లేదని రాయబడి ఉంది. Isaiah 53. యెషయా 53 You will read Isaiah 53:2. He had no form, nor comeliness, and when we shall see him, there is no beauty that we should desire him. మరి చూడండి, స్వరూపమైన సొగసైన లేదు, ఆయన మనం అతన్ని చూచి అపేక్షించినట్లు అతని యందు స్వరూపము లేదు. The God, one who created this universe beautifully, ఆ దేవాది దేవుడు ఈ యొక్క బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా సౌందర్యంగా ఆయన నిర్మించాడు. The God, one who gave you and me the beautiness. దేవుడు నీకు నాకు ఇచ్చిన అటువంటి సౌందర్యము. Now on the cross of Calvary, on the Golgotha, there was no beauty in him. కానీ కలువరి శిలువలో ఆయనని చూడటానికి అపేక్షించటానికి ఆయనకి స్వరూపము లేదు, సొగసైన He లేదు. was ugly. ఆయన ఎంతో వికారముగా ఉన్నాడు. Why? ఎందుకండి? Because to give you and me the great salvation. నీకు నాకు అతి గొప్ప రక్షణ ఇవ్వడానికి Father did not spare his son. He offered him on the cross
cross of Calvary. దేవుడు తన ఏక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఇచ్చివేయటానికి కల్వరి సెలవులో వెనక తీయలేదు. Near the Golgotha, on the Golgotha, Mount Golgotha, there were so many people. మరి గొల్గొతా పర్వతం మీద అనేక మంది మనుషులు ఉన్నారు. Many people were observing Lord Jesus Christ. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని గమనిస్తూ ఉన్నారు. Even Father was looking at him. తండ్రి కూడా కుమారుని చూస్తున్నాడు. Many people were there were many good people. Those who believed God, unbelievers were there. Many people were there on the Mount Golgotha. విశ్వాసులు అవిశ్వాసులు మత విధేయులు అంగీకరించేవారు సమస్తము అనేక మంది ఉన్నారు అక్కడ. Among those people, some they said, you come down and prove yourself that you are the living God. దాంట్లో కొంతమంది నిలిచిన వారు ఏమన్నారంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను రుజువుపరచుకో, నువ్వు కలవరసి నుండి కిందకి దిగిరా అన్నారు. Many people believed in God. చాలా మంది దేవుని యందు విశ్వసించారు. Today most of the people also they say that you perform great things in my life, that I will believe you. నేటి దినంలో చాలా మంది కూడా ఇలాగే అంటూ ఉన్నారు, నా జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయి, అప్పుడే నేను నీ యందు విశ్వసిస్తాను. Dear brother and sister, our Lord Jesus Christ has done great wonderful miracle on the cross on the Mount Golgotha. ప్రియ సహోదరుడా సహోదరి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కల్వరి శిలువలో గొల్గొతా పర్వతం మీద అనేకమైన ఆ గొప్ప అద్భుత కార్యము చేశాడు. By giving his precious life on the cross of Calvary, he has already done great miracle on the Mount Golgotha. కల్వరి శిలువలో తను తానుగా బలియాగముగా ఇచ్చి వేసుకున్న ద్వారా ఆయన గొప్ప అద్భుత కార్యము చేశాడు. Today many people are looking at Lord Jesus Christ. నేటి దినంలో చాలా మంది యేసుక్రీస్తు ప్రభు వారి వైపు చూస్తున్నారు. They say, you come down and do one miracles in my life. అలా అంటారు, నువ్వు నా జీవితంలో ఒక అద్భుతము చెయ్యి. And they turn their faces from the Lord Jesus Christ. వారు ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖము నుంచి తమ ముఖాలు తిప్పుకుంటారు. They turn their hearts from Lord Jesus Christ. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి హృదయాలని ఆయన దగ్గర నుంచి తిప్పుకుంటారు. Today as we are the children of God, నేరు దేవుని యొక్క పిల్లల వలె, as we have come in the presence of the Lord, we need to look at Lord Jesus Christ. ఆయన సన్నిధానంలో వచ్చిన వారముగా కేవలము యేసుక్రీస్తు వారు వైపే remember his death and resurrection. ఆయన యొక్క విమోచన, ఆయన యొక్క పునరుద్ధానమును గుర్తుపెట్టుకోండి. We need to remember his death and resurrection, and we need to glorify his wonderful name. ఆయన మరణము, ఆయన భూస్థాపన, ఆయన పునరుద్ధాన్ని గుర్తుపెట్టుకుంటూ ఆయన మహిమపరచాలి. Already he has done so many great miracle on the cross of Calvary by granting us great salvation. మనకి ఆయన గొల్గొతా పర్వతం మీద అనేక అద్భుత కార్యాలు చేశాడు. దాంట్లో గొప్ప కార్యము, గొప్ప రక్షణ నీకు నాకు ఇచ్చాడు. Both father and son, they were ready to give us great salvation. తండ్రి కుమారులు వీరిరువురు కూడా మనకి గొప్ప రక్షణను ఇవ్వటానికి ఇష్టపడ్డారు. Abraham also, when he offered, he did not spare his son to offer to God. మరి చూడండి, అబ్రహాం గారు కూడా తన కుమారుడు ఒక్కనొక కుమారుని దేవుని కొరకు బలి అర్పణగా ఇయ్యటానికి వెనక తీయలా. Genesis 22, ఆదికాండము 22వ అధ్యాయము 2nd verse, when God told to Abraham, దేవుడు అబ్రహాం గారితో మాట్లాడినప్పుడు and he said, ఆయన అన్నారు, take now thy son, thine only son Isaac, whom thou lovest, and get thee into the land of Moriah, and offer him there for a burnt offering upon the one of the mountains which I will tell thee of. చూడండి, అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇసాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములో ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. Abraham willingly ready to take his beloved son to the Mount Moriah. ఇక్కడ అబ్రహాం గారు తన ఒక కుమారుడు, ఏకైక కుమారుడిని ఇష్టపూర్వకంగా మరి స్వచిత్తముగా పర్వతం మీదకి వెళ్లి బలి అర్పణ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. Your father Abraham was very obedient to God. ఇక్కడ మరి తండ్రి దేవునికి అబ్రహాం చాలా విధేయత కలిగి ఉన్నాడు. And see his preparation, 3rd verse, we can see his preparation. 3వ వచనంలో ఆయన యొక్క సిద్ధపాటు ఎలా సిద్ధపడ్డాడు చూడండి. After the sacrifice he alone prepared himself. మరి ఆ యొక్క బలి అర్పణ ఇవ్వటానికి తన్ను తానుగా ఆయన సిద్ధపడ్డాడు. Today most of the people they come to the house of God, but without preparation they come to the house of God. నేటి దినంలో దేవుని మందిరానికి వస్తారు ఎటువంటి సిద్ధపాటు లేకుండా.
Here we can see third verse. 3వ వచనంలో Abraham was prepared. ఇక్కడ చూస్తే అబ్రహాము సిద్ధపడినట్లు చూస్తాం. He rose up early in the morning. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి He saddled his ass. తన గాడిద గంత కట్టి Clave the wood. మరి అతను మరి కట్టెలను పేర్చి And he took the son. 3 days they traveled to Mount Moriah. అప్పుడు వారు 3 దినాలు మోరియా పర్వతం వైపు ప్రయాణం వెళ్ళారు. On the Mount Moriah, all alone, Abraham and son Isaac was there. మోరియా పర్వతం మీద కేవలము అబ్రహాము తన కుమారుడైన ఇసాకు మాత్రమే ఉన్నారు. Abraham was ready to offer sacrifice to God. అబ్రహాము స్వచిత్తముగా ఇష్టపూర్వకంగా తన ఏకైక కుమారుని దేవునికి బలి అర్పణకి ఇష్టానికి ఇష్టపడ్డాడు. Even son also was willingly ready. He was very obedient and he was very willing, ready for that task. కుమారుడు కూడా ఇష్టపూర్వకంగా బలి అర్పణ అవ్వటానికి మరి నిశ్చయించుకున్నాడు. He was willingly ready. ఆయన ఇష్టపూర్వకంగా Both of సిద్ధపడ్డాడు. them were willingly ready. వాళ్ళిద్దరు కూడా ఇష్టపూర్వకంగా సిద్ధపడ్డారు. When he was ready to offer him slain and he was ready, Abraham was ready. అబ్రహాం తన కుమారుని బలి అర్పించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు God told him, don't kill him. అన్నాడు, అక్కడ చంపబోయే సమయంలో ఆయన చంపొద్దు అన్నాడు. God showed Abraham a ram. దేవుడు అక్కడ పొదలో చిక్కుకున్న ఒక పొట్టేల్ని చూపించాడు. God told him, instead of Isaac, you offer that ram. దేవుడు అన్నాడు కదా, నీ కుమారుడు ఇసాకు బదులు పొట్టేల్ని అర్పించు అని. On the Mount Moriah, there was God kept an altar, alternate to offer sacrifice. మోరియా పర్వతం మీద దేవుడు ముందుగానే నిశ్చయించాడు బలి అర్పణ వేరేది ఏర్పాటు. But if you see on the Mount Golgotha, మరి గొల్గొతా పర్వతం దగ్గర చూస్తే when his son was hanging on the cross, మరి కుమారుడు కల్వరి శిలువలో వేలాడుతూ ఉండగా there was no alternate. అక్కడ దానికి ప్రత్యామ్నాయం Because Lord Jesus Christ, he has to die. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించవలసింది. If he doesn't die, you and I, we will not have this great salvation. ఆయన మరణించకపోతే నీకు నాకు ఇటు గొప్ప రక్షణ కలిగేది కాదు. Father was not having any alternate on the Mount Golgotha. తండ్రికి అక్కడ వేరే ప్రత్యామ్నాయం వేరే మార్గం లేదు. Lord Jesus Christ, son, he offered himself as a living sacrifice. తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు తన సజీవ యాగముగా అర్పించుకున్నాడు. Through his death and resurrection, today we have this great salvation. ఆయన యొక్క మరణ పునరుద్ధానం ద్వారా నేడు మనం గొప్ప రక్షణ కలిగి ఉన్నాం. Father did not spare his son. తండ్రి తన కుమారుని ఇవ్వటానికి వెనతీయలా. Today, dear brother and sister, as we have come in the presence of the Lord, ప్రియ సహోదరి సహోదరుడా, నేడు మనం దేవుని సన్నిధికి వచ్చాము. God is not expecting anything from us. దేవుడు మన దగ్గర నుంచి ఏది ఆశించట్లేదు. God doesn't want anything from us. మన దగ్గర నుంచి ఏది కూడా ఆశించట్లేదు. Only from the bottom of our heart we need to build our altar. We need to build our heart and offer the sacrifices from the bottom of our heart. మన హృదయ అంతరంగములో నుంచి దేవునికి బలియాగముగా దేవునికి సజీవ యాగముగా ఆయన్ని ఆరాధించాలని. As the son was obedient to father, ఎలాగా తండ్రి కుమారుడు తండ్రికి విధేయుడయ్యాడు. you and I, we need to obedient to the word of God. We need to obey and offer our sacrifices to the Lord. మనం దేవుని యొక్క వాక్యానికి లోబడి మనము అర్పణగా అర్పించుకోవాలి. Let us offer our sacrifices from the bottom of our heart. మన హృదయాంతరంగములో నుంచి దేవుని మరి స్తుతులు ఆరాధనలు సమర్పిద్దాం. Let us say, thank you Lord for this great salvation. దేవా ఈ గొప్ప రక్షణకు వందనాలు. Lord, thank you Lord, you did not spare your own son, begotten son, to give me this great salvation. ఏకైక కుమారుడైన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఇవ్వటానికి నువ్వు మరి వెనతీయగలేదయ్యా. Let us say, Lord, this is my offering, Lord. మనం ఇలా చెప్దాం, దేవా ఇదే నా అర్పణ. I submit my heart unto you, Lord. నా యొక్క హృదయం నీకు అప్పజెప్తున్నాను. Thank you Lord for the great wonders you have done on the Mount Golgotha for me. పర్వతం మీద అనేకమైన అద్భుతాలు నా కొరకు చేసావు. Thank you Lord for washing me with thy precious and precious blood on the cross of Calvary. కల్వరి శిలువలో కార్చిన ప్రశస్తమైన రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచే దాన్ని బట్టి వందనాలయ్యా. Let us worship our Lord with his words. ఈ యొక్క మాటలతో ప్రభుని ఆరాధన చేద్దాం. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక.